గత కొద్ది రోజులుగా మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలపై అసెంబ్లీ వేదికగా మల్లారెడ్డి స్పందించారు. మీడియాతో చిట్చాట్ చేస్తూ తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మల్లారెడ్డి పూర్తిగా ఖండించారు. నాకిప్పుడు 73 ఏళ్లు, ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మునిగిపోయే పడవలోకి ఎవరైనా ఎక్కుతారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం 11 ఏళ్లు కాదు కదా 50 ఏళ్లు ఉంటుందని చెప్పినా అది మునిగిపోయే నావ లాంటిదేనని దేవచెత్తారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది కేవలం తన పెళ్లి రోజు వేడుకలకు ఆహ్వానించడానికేనని, అందులో రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. మల్లారెడ్డి ఒకవైపు కాంగ్రెస్ ను విమర్శిస్తుంటే ఆయన కోడలు ప్రీతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ వైపు సంకేతాలు ఇస్తున్నాయి. ప్రధాని మోడీ నాయకత్వంలోని విద్యా విధానం, ఆర్థిక సంస్కరణలు, మహిళా సాధికారతను ఆమె ప్రశంసించారు. హైదరాబాద్ ను భాగ్యనగరంగా మార్చాలనే బీజేపీ డిమాండ్ను ఆమె సమర్థించడం విశేషం. గతంలో ఆమె కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలవడం కూడా ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అవ్వడం, ఇప్పుడు ఆయన కోడలు బీజేపీ విధానాలను మెచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మల్లారెడ్డి పైకి బీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్తున్నా ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. మొత్తానికి మల్లారెడ్డి మాటలు వింటుంటే ఆయన ఇప్పట్లో కారు దిగేలా లేరు, కానీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం కమలం వైపు చూస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ మల్లన్న మార్క్ రాజకీయం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.